సహకార సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపాలిటీల ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మన గ్రౌండ్ లెవెల్లో ఉన్న పట్టుకు సంబంధించినటువంటి అంశాలు. అయితే ప్రస్తుతం ఏదైతే నీటిపారుదల సంఘాలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఎందుకు ఆపేశారు అంటే వెరీ సింపుల్ లాజిక్ అనమాట. ఎక్కడైనా సరే మనవాడే గెలవాలా, వేరేవాడు ఇప్పుడు ఇదివరకు కనుక పంచాయతీ ఎన్నికల్లో వాటిట్లలో మనవాళ్ళే ఎక్కువ గెలవాలి అనేటప్పటికీ ఎమ్మెల్యేలు ఏదైతే సీరియస్గా ఎఫర్ట్ పెట్టి కొనుగోలు చేశారో, అవతలని భయపెట్టారా, అట్లాగా ఇప్పుడు ఏదైతే సాగునీటి సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికల వెనకాల కనబడుతున్నటువంటిది అయితే ఏకాభిప్రాయం పేరుతో చివరికి వాస్తవంగా ఓట్లు, ఎలక్షను, పోలింగ్ బూత్లు పెట్టుకోవాలి. అదంతా వదిలేసి అందరూ కూర్చుంటారంట, చేతులు ఎత్తుతారట. ఆ చేతులు ఎత్తడాన్ని సవాల్ చేస్తూ కోర్టులో కేసులు వేయడంతో ఆగినటువంటి పరిస్థితి. అట్లాగా చేతులు ఎత్తడం కాదు, మాకు బ్యాలెట్ కావాలన్న వాళ్ళ కోసమే ఎన్నికలు పెట్టాలి అంటే ఇప్పుడు నాకు నచ్చినటువంటి వాడిని నేను ఎన్నేసుకుంటాను, అలా కాదు అని ఎవరైనా ఛాలెంజ్ చేస్తే అప్పుడు మాత్రమే ఎన్నికలు పెడతాం. అంటే ఛాలెంజ్ చేసేవాడిని ఈలోపు బెదిరిస్తారు, కొడతారా, తిడతారా, వేధిస్తారనమాట. అది కరెక్ట్ అయినటువంటి ప్రజాస్వామ్య సంప్రదాయమేనా?